హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. ఈరోజు మన వీడియోలో స్వీట్ పొటాటోస్‌ని మనం నీళ్లు పోయకుండా ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు చూద్దామండి. చాలా యమ్మీగా ఉంటాయి చూడండి. పట్టుకుంటే విరిగిపోతున్నాయి కదా! ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. చూడండి అంత టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వీటిని చిలకడ దుంపలు లేదా జెన్సుగడ్డలు అని కూడా అంటుంటాం కదా! కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అయితే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. దీనికోసం అయితే ముందుగా నేను జెన్సుగడ్డలు తీసుకున్నాను. ఒక అరగంట పాటు నీళ్ళల్లో వేసి అలాగే వదిలేసానండి. ఎందుకంటే దుంపలు గదా! భూమిలో పండినేటివి గాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది. కొద్దిసేపు వాటర్‌లో వేసి అలాగే వదిలేసినామంటే ఇలా రుద్ది కడిగితే చక్కగా పోతుంది మట్టి అంతా. వీటన్నిటిని బాగా ఈ వాటర్‌ని తీసేసి 2, 3 సార్లు మంచినీళ్ళలో కడిగి మళ్ళీ చక్కగా మనం మంచినీళ్ళలో కడుక్కున్నామంటే మట్టి అంతా మనకు పోతుంది. శుభ్రంగా ఉంటాయండి. ఇలా చేసినామంటే చాలా బావుంటాయి. ఇప్పుడైతే వీటిని చివర్లు అటు ఇటు చివర్లు ఉన్నటివన్నీ కట్ చేసుకొని ఏదైనా పెద్దగా ఉన్న గడ్డను ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఏదైనా పుచ్చులు సన్నవి ఏదైనా ఉన్నా వాటిని కూడా తీసేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలండి. నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను ప్యాను. మందంగా ఉంటుంది కదా! చక్కగా ఉడుకుతాయనేసి చెంచుగడ్డలు వేసుకొని అందులోనే ఒక స్పూన్ అంతా ఇప్పుడు బెల్లం పొడి వేసుకోవాలి. తురుము పెట్టుకున్న బెల్లం పొడి ఉంటుంది కదా! అందులో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ గూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ అంతా. అలాగే మనము చిలకరించుకునే దానికి కొంచెం వాటర్ తీసుకొని చిలకరించాలండి మనము. ఎందుకంటే ఎక్కువగా వాటర్ వేయకూడదు గదా! ఉడికించుకునే విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. ఇలా చేసినామంటే చాలా బావుంటాయి. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక నిమిషం పాటు మనం వేడయ్యేంత వరకు ఉడికించుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలండి. తర్వాత మనం మూత తీసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే విజిల్ కూడా పెడుతూ ఉంటారండి. నేనైతే ఏం విజిల్ అయితే పెట్టలేదు. మామూలుగానే ఉడికిచ్చానండి. ఒక 20 నిమిషాల పాటు అలాగే మనము ఉడికిచ్చాననమాట. సన్నని మంట మీదే ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి మనం మూత తీసి చూసామంటే చక్కగా మనకు బాగా మగ్గిపోయినాయి కదా! ఇలా మనం లో ఫ్లేమ్‌లోనే ఉడికించినామంటే మనకు బాగా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి అటు ఇటు తిప్పి కొద్దిసేపు అలాగే ఉంచేద్దామండి. ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా! మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగే వదిలేద్దాము. ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే మనకు కొద్దిసేపు చల్లారిన తర్వాత తీసి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా దగ్గరికి అయిపోయినాయి కదా! బాగా మనం తీసి చూసామంటే ఇప్పుడు నైఫ్ తీసుకొని మనం ఒక్కసారి అలా గుచ్చి చూసామంటే చక్కగా అట్లా చూడండి ఎలా చక్కగా మగ్గిపోయినాయి కదా! ఇలా మగ్గిపోతాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటన్నిటిని అయితే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లోకి వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇలా పెట్టుకున్న వాటిని చాలా ఈవినింగ్ స్నాక్స్‌కి గానీ, మనం పిల్లలు, పెద్దలు ఎవరైనా మనం ఈవినింగ్ స్నాక్స్‌కైతే చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా అండి? బాయ్ అండి. థాంక్ యూ.